హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఇవాళ మనుషుల గురించి మాట్లాడుకుందాం. తమాషాగా ఉంది కదూ. ఎప్పుడూ మనుషుల గురించి కాకుండా జంతువుల గురించి, చెట్ల గురించి, అడవుల గురించి మాట్లాడుకుంటున్నామా? మనుషుల గురించే కదా. కానీ మనుషుల గురించి మనుషులుగా మాట్లాడుకోవడం అవసరం. మరి మనుషులుగా మనం మాట్లాడలేకపోతే మనుషులుగా మనం ఎట్లా మిగులుతాం? అందుకే ఈ రోజు మనుషుల గురించి మనుషులుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా రాజా హుస్సేన్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క కవితను ఉదాహరిస్తూ మనుషులు మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని గురించి నొక్కి వక్కాడించిన సందర్భంగా మనం మాట్లాడుకుందాం. మానవత్వం ఉన్న మనుషుల గురించి కొంతసేపు మాట్లాడుకుందాం. ఒంటరిగా ఉంటే మహా అయితే ఆనందిస్తావు, కలిసి ఉంటే ఓ ఉత్సవం అవుతుంది. నువ్వేం చేసినా మనిషి బతికుండగానే చెయ్యి. మరణం తర్వాత ఎందుకు? ముందే స్తుతించు. కనీసం నేను వింటాను. లోకం ఇదివరలా లేదు, ఎంతో మారిపోయింది. మారుతున్న లోకంలో మనము మారాలి అన్న మాటల్ని మనం రోజూ వింటూ ఉంటాం. లోకం ఏం మారిందండి? రోజూ సూర్యుడు వస్తున్నాడు, పోతున్నాడు. అలాగే చంద్రుడు. ఎవరి పని వారు రొటీన్ గా టెన్షన్ గా చేసుకుంటూ పోతున్నారు. అయితే అప్పుడప్పుడు గ్రహణాలున్నా వాటి విధి నిర్వహణలో ఏమాత్రం లోటు లేదు. ఇక వర్షాలు, ఎండలు, మంచు, గాలి, చెట్లు, చేమలు ఎవరు పని వారు చేసుకుంటున్నారు. ఆ ఋతువులు కాస్త అటు ఇటైనా తమ ధర్మాన్ని తాము నిర్వర్తిస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి చూసే ప్రాకృతికంగా లోకం ఏమీ మారలేదు. మరైతే లోకం మారిపోతుందన్న మాటకు అర్థం ఏమిటి? లోకం మారలేదు, లోకంలో ఉన్న మనిషి మారిపోతున్నాడు. కాబట్టి దీన్ని మనం జనరలైజ్ చేయకుండా కేవలం మనిషికి మాత్రమే పరిమితం చేసి చూడాలి, అలాగే మాట్లాడుకోవాలి. మనిషి ఎలా మారుతున్నాడనేది మరో ప్రశ్న. మనిషి ఆధునిక నాగరికతా ప్రభావానికి లోనై మంచి చెడ్డ విస్మరిస్తున్నాడు. అయితే ఇందులో ఏది మంచి ఏది చెడ్డ అన్న మాట తలెత్తుతుంది. తత్వశాస్త్రాన్ని మదించిన పండితులు చెప్పేదేమంటే, మన వల్ల ఎవరికైనా ఇబ్బంది గాని నష్టం గాని జరిగితే అది చెడు. ఇక మన వల్ల ఎవరికైనా ప్రయోజనం సమకూరితే అదే మంచి.